హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్లో మా లతక్క. ఈరోజు మీ లతక్క కార్తీక పౌర్ణమి కదండి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి అనగానే మాకైతే గుర్తొచ్చేది నోములు అంటే కార్తీక నోములు అనమాట. సో కార్తీక మాసంలో పౌర్ణమి నాడు మేము ఖచ్చితంగా నోములు చేస్తాము. సో నోములకి మేము చేసేది ఏంటి అనేసి ఈరోజు వ్లాగ్ అనమాట. ఫస్ట్ మాకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే బూరెలు. ప్రతి ఒక్కరికి చాలామందికి నోములు ఉంటాయి, కొంతమందికి ఉండవు. సో నోములు ఉన్న వాళ్ళు ఏంటంటే మార్నింగే లేచి గుడికి వెళ్ళి నెక్స్ట్ ఉపవాసం ఈరోజు అంతా ఉండి ఈరోజు అంటే నిష్ఠతో కొంచెం నోములు అనేసరికి చాలా నిష్ఠగా ఉండాలి. అంటే మైలుగాళ్ళు కానీ ఏమీ తగలకుండా నోము బూర్లు అనేవి చాలా నిష్ఠగా ఉండాలి. సో ఈరోజు మా ఇంట్లో అవన్నీ ప్రాసెస్ ఇప్పుడు నేను స్టార్ట్ చేయాల్సిన అనుకుంటున్నా. అదంతా మీతో కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. మేము ఎవ్రీ ఇయర్ ఎలా చేస్తామని. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా ఏంటంటే మేము 5 తోటకోడళ్ళం. మా అత్తగారు వాళ్ళు ఏలూరులో ఉంటారు, అక్కడ 3 ఉంటారు తోటకోడలు, అండ్ వైజాగ్లో 2 ఉంటాము. సో ఒక 5 years బ్యాక్ వరకు అందరం నేను మా తోటకోడలు వాళ్ళు కన్సిడర్ చేసుకునే వాళ్ళం. తర్వాత మేము ఇప్పుడు ఎవరు వాళ్ళే చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ బ్లాగ్ మొత్తం చూడండి. ఫస్ట్ నేను పెసలబూర్లు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. పెసలబూర్లు మేము ఎలా చేస్తాం, నా స్టైల్లో నేను పెసలబూర్లు ఎలా చేస్తాను అనేది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి అంటే వాళ్ళకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. అమ్మ వాళ్ళకి ఏంటి అంటే గుప్పెడితో ఎన్ని బూరెలు చేతికి అంతా అన్ని 3 గుప్పెళ్ళు అలాగా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి వ్రతం చేసుకోవాలి, కేదారేశ్వర స్వామి వ్రతం. మాకు వచ్చేసరికి గుప్పెడతో ఎంత పౌర్ణమి అంటే ఇది పౌర్ణమి కాదు, సారీ పూర్ణం అంటారు కదా, పూర్ణం అదే పెసరపప్పు ముద్ద, అది ఎంత వస్తే అంత తీసి బూరి వేసి పెట్టాలన్నమాట. అలాగే 3 బూరెలు అనమాట. సో మా పిల్లలిద్దరూ చేయలేరని చెప్పేసి ఉండలేరు అనేసి నేను మా హస్బెండే ఉపవాసం ఉండి ఈ నోము అనేది నోస్తామన్నమాట. సో ఇప్పుడైతే వంటకి రెడీ అయిపోయాను. ఫస్ట్ వంట చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలా నేను పూజ అన్ని ప్రాసెస్ అంతా చూపిస్తాను ఈరోజు మీకు ఈ వ్లాగ్ కార్తీక పౌర్ణమిలో. సో ఇలా పెసలు వేపుకోవాలి. ఫస్ట్ నేను వేపుకుంటున్నాను. దీనిగా ముందు రాళ్ళు లేకుండా చూసుకోండి, రాళ్ళు లేకుండా చూసుకొని ఇలా వేపుకోవాలి. అండ్ దీనికి సోయ కోసం అని చెప్పేసి పప్పు బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. కేజీ పప్పుకి నేను 2 గ్లాసులు మినపగుళ్ళును 4 గ్లాసులు బియ్యం వేసాను. అండ్ ఇకపోతే నేను పెసలు వేపుకుంటున్నాను. సో ఈ పెసలు వేపుకున్న తర్వాత ఈ వేపుకున్న పెసలు వచ్చేసరికి ఒక గిన్నె అంటే వేరే దాంట్లో ఉడకబెట్టాలన్నమాట. ఆ ఉడకబెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే పెసలు వేపుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇందాక వేయించుకున్న పెసలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నేను ఉడకబెట్టడం జరుగుతుంది. ఇందులో నేను అది చూపిస్తాను. వాటర్ వేసి ఉడకబెడతాము. అండ్ ఆ వాటర్తో కూడా సాంబార్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది సాంబార్, పిల్లలకి చాలా ఇష్టం. అండ్ మేమేంటంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నైట్ అన్నాలు తినేస్తాము. అంటే చుక్క చూసి. అండ్ నెక్స్ట్ మాకు చంద్రనోము ఉంటుంది. చంద్రుడికి కూడా పూజ చేసిన తర్వాత మేము ఉపవాసం చెల్లించుతామన్నమాట. అప్పుడు ప్రసాదం నోంబూర్లు ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవి తిన్నాక ఓపుకుంటే అన్నాలు తింటాము, లేని వాళ్ళు లేదు. బట్ అన్నాలు అయితే తినేస్తాము. బట్ మా అమ్మకి వచ్చేసరికి ఏంటంటే నోంబూర్లు ఎంతవరకు నోంబూర్ల వరకు తినేసి ఉండిపోవాలి, అన్నాలు తింటారు లేదు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ. బట్ నాకు ఇప్పుడైతే ఒక్కటి తెలుసుకోవాలండి. నాకు మా అమ్మది నాది తప్ప ఇంకెవరిది తెలియదు. సో ఐ వాంట్ టు నో అండి, మీ ఇళ్ళల్లో అంటే నోములు ఉన్న వాళ్ళు మీ ఆనవాయితీ ప్రకారం మీరు ఎలా చేస్తారు? ఇంకా మిగతా అంటే చాలామందికి చాలా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఈ కార్తీక నోములు అనేవి ఉంటే మాత్రం చాలా సరదాగా ఉంటుంది. బికాస్ నాకు మీ అందరి కోసం కూడా తెలుసుకోవాలని అనిపిస్తుంది. నేను కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీ ఇళ్ళల్లో మీరు ఎలా చేసుకుంటారు అండ్ అంటే మీ పద్ధతులు ఏంటి అనేది నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మాత్రం పప్పు ఉడుకుతుంది. పప్పు ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇంకా చూపిస్తాను. అండ్ ఈగల్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ అండి. నిజంగా నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. ఓకే, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే పప్పు వేసేసుకున్నాము. ఈ పప్పు సోయికి అనమాట, బూరెల్లోకి. సో ఈ పప్పు అయ్యేలోపు మన పప్పు ఎంతవరకు ఉడికింది పెసలు అని చెప్పేసి కూడా చూద్దాము. అండ్ సో పప్పు అయితే ఉడుకుతుంది.
పప్పు ఉడికింది. ఈ పప్పులో వాటర్ ఇది అనమాట. దీంతో సాంబార్ చేస్తాను. అండ్ ఈ పప్పుతో ఇప్పుడు మనం పప్పు కూడా బాగా నలిగిపోయింది. సో ఉడికిన పప్పుని ఇలా మెదుపుకోవాలి. మెత్తగా దంచేసుకుంటే తొందరగా బెల్లం వేసినప్పుడు అయిపోతుంది అనమాట. సో అందుకని పప్పులా లేకుండా మెత్తగా పేస్ట్లా చేసేస్తున్నాను. బెల్లం రెడీగా ఉంది. బెల్లము ఇది వేసి ఇలా మొత్తం కలయి పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే పాకం వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు పప్పు బెల్లం కలిపి ఇలాగ ఉడకబెట్టుకుంటే ఏంటంటే 2 రోజులైనా సరే మనకి బూర్లు ఉంటాయి అన్నమాట, ఫ్రిడ్జ్లో గట్ట పెట్టకుండా. కొంతమంది ఏంటంటే పప్పులో బెల్లం వేసి దంచేసి ఉండలు చుట్టేస్తారు. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. బట్ ఇలా చేస్తే ఏమంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ 2 రోజులు ఎక్స్ట్రా అంటే మనకి ఒకవేళ ఎక్కువ ఉండిపోయినా 2 రోజులు ఉంటాయన్నమాట. ఎందుకంటే పెసల బూర్లు అంటే ఆటోమేటిక్గా పిల్లలు ఎలాగా ఇష్టపడి తినేవే కాబట్టి వాటిని ఒక 2 రోజులు మనం ఎక్స్ట్రా ఉండేటట్టే చేసుకుంటాను నేను ఎప్పుడు. సో అందుకనే బెల్లము పప్పు కలిపి ఇలా మళ్ళీ ఒకసారి ఉడకబెడతాను అనమాట. ఆ పాకంలో అది మొత్తం బాగా గట్టిగా అయ్యే వరకు ఉంచి తర్వాత ఉండలు చుడతాను. అది ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ గురించి వెయిట్ చేయండి. సో చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసాను. అసలు నేను కొంచెం కూడా టీ కప్పుడు కూడా వేయలేదు వాటర్. బట్ ఎంత పాకం వచ్చిందో, చాలామంది కొత్తగా తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పాకం రావట్లేదు, ముద్దగా ఉంది కదా ఎక్కువ నీళ్ళు వేయాలని చెప్పి వేశారంటే ఇంకా అంతే ఎక్కడో ఉంటుంది ఇది. సో అందుకనే కొంచెం ఒక్క చిన్న గ్లాసు వాటర్ మాత్రమే వేయాలి. వేస్తేనే ఇంత వాటర్ వచ్చింది చూడండి. ఇదంతా ఇప్పుడు ముద్ద అయ్యే వరకు నేను వెయిట్ చేయాలి. ఇక్కడ మనకి సోయ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఆ ఉడకబెట్టిన ముద్ద ఏదైతే ఉందో బెల్లం పెసరపప్పు, ఆ ముద్దని ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకొని పెట్టడం జరిగింది. ఇది కొంచెం వేడి చల్లారితే ఉండలు చుట్టుకొని మనం పూర్ణాలు రెడీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీన్ని ఫ్యాన్ కింద పెడదాం, ఓకేనా? ఇదిగో ముద్ద ఇలా అవుతుంది, గట్టిగా అయితే ఇలా అవుతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఉండలు చుట్టుకొని పూర్ణాలు వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆయిల్ మరబెట్టుకుందాం బూర్ల కోసం అని చెప్పేసి. ఈ ముద్ద చల్లారేలోపు మనం బూర్లకి ఆయిల్ మరబెట్టుకుంటే ఈ ఆయిల్ ఈలోపు మరుగుతుంది. నేను పెద్దది ఎందుకు పెట్టాను అంటే మావి పెద్ద బూర్లు కదా, సో అందుకని అనమాట. ఈలోపు ఆయిల్ వేసుకుందాం. చెప్పాను కదా, నోంబూర్లకి మేము గుప్పిడికి ఎంత పూర్ణం వస్తే అంత చుట్టాలని చెప్పేసి. సో ఇంత పెద్ద వచ్చినాయి అనమాట. ఇది నేను ఇప్పుడు బూర్లు వేయాలి. నూనె మరిగిన తర్వాత మనం బూర్లు వేసుకుందాం. ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఇవి చిన్న ఉండలు. రైట్, బూరెలు వేసుకోవడానికి రెడీగా ఉంది. ఫస్ట్ ఇవి వేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మిగతావి చూద్దాం. ఫస్ట్ ఆయిల్ కాగిందో లేదో చూస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత అప్పుడు వేసుకుందాం. సో ఇప్పుడైతే ఆయిల్ మరిగిపోయింది కాబట్టి ఇంకా మనం బూరెలు వేసుకోవడానికి రెడీగా ఉందాం. ఇక్కడ ఫస్ట్ దేవుడికి తీసిన బూరెలు వేస్తాను, తర్వాత మామూలుగా చిన్న చిన్న వేస్తాను అనమాట. ఫస్ట్ ఇది వినాయకుడికి ఒకటి, నావి 3, మా హస్బెండ్వి 3, అలా అనమాట. ఫస్ట్ ఆయిల్ కాగిందో లేదో చూద్దాం. కాగినట్టుంది. యాక్చువల్గా నేను ప్రతి వంటకి కూడా మా నాన్నమ్మని తలుచుకొని వేసుకుంటాను. అది ఇదివరకే చెప్పాను నేను. బికాజ్ నాకు కరెక్ట్గా వంట రావాలి అని అంటే ఆమె పేరు అనుకొని వేస్తే ఖచ్చితంగా బాగా వస్తాయని నమ్మకం. సో
బూరెలు కొంచెం వచ్చే వరకు టెన్షన్ ఉంటుంది అసలు. సో ఇప్పుడైతే మాకు దేవుడి దగ్గర పెట్టే బూరెలు రెడీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు చిన్న బూరెలు ఎలా వేస్తానో కూడా చూపిస్తాను. ఇవి పెద్దవి కాబట్టి ఇవి రావడం చాలా కష్టం యాక్చువల్లీ, బట్ వచ్చేసినాయి. ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి మేము మాత్రమే తినాలి, ఇంకా పిల్లలకు కూడా ఇవ్వం అన్నమాట. సో ఇవి మాకు నోంబూర్లు. ఇక చిన్న వాటికి వద్దాము. ఇవి చిన్న బూర్లు బాగుంటాయి. చిన్న బూర్లు వేయడం చాలా ఈజీ, బట్ పెద్దవి అవి వచ్చే వరకు కొంచెం కష్టం. అందుకే ఆ టైంకి నేను లోపలికి కూడా ఎవరిని రానివ్వను. బికాస్ ఎందుకంటే ఎవరైనా చూసినా అబ్బా అన్నా సరే చీరేస్తాయంట యాక్చువల్గా. సో చూసారు కదా మా నోంబూర్లు ఎలా వేసామో. అండ్ ఈవినింగ్ పూజ ఉంటుంది. గుడికి వెళ్ళి దీపాలు పెట్టుకొని, ఫస్ట్ గుడికి వెళ్ళి దీపాలు పెట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చి పూజ చేసుకున్న తర్వాత చంద్రుడికి నోము చెల్లించిన తర్వాత మేము ఉపవాసం చెల్లించాలి. సో అంతవరకు వెయిటింగ్ ఈవినింగ్ వరకు. ఇప్పటికైతే నోంబూర్ల వరకు అయిపోయినాయి. అండ్ మామూలుగా ఇంట్లోకి చిన్న బూర్ల పిల్లలకి వాళ్ళకి ఇవి కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. ఓకే, ఇంకా చూస్తూ ఉండండి. పూజ కూడా అది కొంచెం అలా చూపించేస్తా. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. నేను ఇలా రెడీ అయ్యాను. అండ్ ఇప్పుడు గుడికి వెళ్ళొచ్చి అక్కడ దీపాలు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఇంట్లో పూజ స్టార్ట్ చేసి తర్వాత చంద్రుడికి నోము చెల్లించిన తర్వాత తింటాము. ఇప్పటి వరకు ఉపవాసంతోనే ఉన్నాము. సో మాతో పాటు మీరు కూడా టెంపుల్కి రండి. నిత్తు పాప నిత్తు కాకలేసి వస్తుంది. సో ఇప్పుడైతే శివాలయంకి వచ్చేసాం. శివాలయం నంది దగ్గర పెడితే ఇంకెందుకు. ఓకే సరే. గ్యాస్ కదా అదే ఇంకా ఎక్కడైతే కానీ ఆసనం ఆవాహయామి, స్నానం సమర్పయామి, ఆవాహనం స్నానం సమర్పయామి, ఆచమనీయం.
సో చూసారు కదా మా ఇంటి కార్తీక పౌర్ణమి నోములు ఎలా నోచుకున్నామో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క. ఆ కేదారేశ్వర స్వామి వారి దీవెనలు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా కార్తీక పౌర్ణమి అయితే కంప్లీట్ అయింది. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.